Hi students, today's topic is advantages of biogas and afforestation, recreation forestry, rural wastage recycling, vermicompost, advantages of solar energy. These are discussing అబౌట్ దిస్ క్లాస్. ఈ క్లాస్లో బయోగ్యాస్ యొక్క ప్రయోజనాలు ఏంటివి, గ్యాస్ ప్రయోజనాలు, ఎరువు వలన ప్రయోజనాలు, ఇతర ప్రయోజనాలు, అదేవిధంగా అఫారెస్టేషన్ అంటే అటవీకరణ, అడవుల పెంపకం అంటే ఏంటి, రిక్రియేషన్ ఫారెస్ట్రీ వినోదార్థ అడవుల పెంపకం అంటే ఏంటి, దాని ఉపయోగం ఏంది, రూరల్ వేస్టేజ్ రీసైక్లింగ్ గ్రామీణ వ్యర్థాల పునఃచక్రీకరణ అంటే ఏంటి, వర్మీ కంపోస్ట్ వాట్ ఈజ్ మీన్ బై వర్మీ కంపోస్ట్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ సోలార్ ఎనర్జీ సౌరశక్తి వలన ప్రయోజనాలు. ఈ అంశాల గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ advantages of biogas. The main products of a biogas plant are fuel gas and manure, which are very beneficial to humans in many ways. The following are the advantages of the products of biogas plant. మనకు బయోగ్యాస్ ప్లాంట్ వలన ముఖ్యంగా ఎనర్జీ గ్యాస్ యొక్క శక్తి లభిస్తుంది, అంతేకాకుండా ఎరువు లభిస్తుంది. శక్తినిచ్చిన తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాలు ఉత్పత్తులకు, వ్యవసాయ ఉత్పత్తులకి అధిక శక్తినిచ్చే ఫర్టిలైజర్గా, ఎరువుగా ఉపయోగపడుతుంది. విచ్ ఆర్ వెరీ బెనిఫిషియల్ టు హ్యూమన్స్ మానవాళికి చాలా రకాలుగా ఉపయోగపడే పదార్థాలు అనేవి గ్యాస్ అనేది ఈ బయోగ్యాస్ వలన, బయోగ్యాస్ ప్లాంట్ వలన ఏర్పడుతుంది. వాటి గురించి 3 రకాలుగా అడ్వాంటేజెస్ ఆఫ్ బయోగ్యాస్ అంటే బయోగ్యాస్ ప్రయోజనాలు, అడ్వాంటేజెస్ ఆఫ్ మాన్యూర్ అంటే ఎరువు ప్రయోజనాలు, అదర్ అడ్వాంటేజెస్ ఇతర ప్రయోజనాలు, ఈ 3 టాపిక్స్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ అడ్వాంటేజెస్ ఆఫ్ బయోగ్యాస్. The gas can be used for heating, lighting or formative power. బయోగ్యాస్ నుంచి వచ్చే వెలువడే శక్తి గ్యాస్ అనేది మనకు వేడినివ్వడానికి, వెలుతురివ్వడానికి మరియు చాలక శక్తిగా, యంత్రాలు నడపడానికి అవసరమైన చాలక శక్తిగా ఉపయోగించవచ్చు. బయోగ్యాస్ ద్వారా దీపాలను వెలిగించుకోవచ్చు, అంటే లైటింగ్ బల్బులు ఏర్పాటు చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు. కాబట్టి బయోగ్యాస్ అనేది యాంత్రిక చాలక శక్తిగా పనిచేస్తుంది, వెలుతురునిస్తుంది, వేడినిస్తుంది. ది గోబర్ గ్యాస్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ ఫర్ రన్నింగ్ ఆయిల్ ఇంజన్స్. ఆయిల్ ఇంజన్స్ నడవడానికి, అంటే డీజిల్ ఆయిల్ తోటి నడిచే ఇంజన్లు నడవడానికి ఈ గోబర్ గ్యాస్ను ఉపయోగించి నడుపుకోవచ్చు. డీజిల్ ఆయిల్ బదులు గోబర్ గ్యాస్ను దాన్ని కనెక్ట్ చేసి ఆయిల్ ఇంజన్ నడుపుకోవడానికి యాంత్రిక చాలక శక్తిగా గోబర్ గ్యాస్ అనేది ఉపయోగపడుతుంది. ది గోబర్ గ్యాస్ యూజ్డ్ ఫర్ ఫ్యూయల్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ స్మోక్డ్ సాట్, హెన్స్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు కీప్ ద కిచెన్ అండ్ ద వ్యాసెల్స్. సో స్టూడెంట్స్, గోబర్ గ్యాస్ యూజ్ చేయడం వలన ఎటువంటి పొగ రాదు, దుమ్ము రాదు, కిచెన్ చాలా శుభ్రంగా ఉంటుంది. తర్వాత నాళాలు, కిచెన్కి సంబంధించిన నాళాలు కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవడానికి, క్లీన్గా ఉంచుకోవడానికి ఈ గోబర్ గ్యాస్ అనేది ఉపయోగపడుతుంది. ద ఫ్యూయల్ డస్ నాట్ పొల్యూట్ ద ఎన్విరాన్మెంట్. గోబర్ గ్యాస్ వలన ఉత్పత్తి అయ్యే ఇంధనం అనేది ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణాన్ని ఏ విధంగానూ కాలుష్యం చేయకుండా కాలుష్యరహితమైన ఇంధనంగా గోబర్ గ్యాస్ పనిచేస్తుంది. 1 cubic meter of gobar gas is considered equivalent of
0.60 లీటర్స్ ఆఫ్ కిరోసిన్. ఒక క్యూబిక్ మీటరు గోబర్ గ్యాసు అనేది ఎంత శక్తిని ఇస్తుందంటే 0.620 లీటర్ల కిరసనాయిల్ మండిస్తే ఎంత శక్తి ఇస్తుందో ఒక క్యూబిక్ మీటర్ పరిమాణంలో ఉన్న గోబర్ గ్యాసు అంత శక్తినిస్తుంది. ఆర్ లేదా 3474 kgs ఆఫ్ ఫైర్వుడ్ అంటే 3474 కేజీల కట్టెలు మండిస్తే ఎంత శక్తి వస్తుందో ఒక క్యూబిక్ మీటర్ గ్యాస్ గోబర్ గ్యాస్ వలన అంత శక్తి వస్తుంది. ఆర్ 12,296 kgs ఆఫ్ కౌడంగ్ కేక్స్ అంటే 12,296 కేజీల పిడకలు మండిస్తే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి ఒక క్యూబిక్ మీటర్ గోబర్ గ్యాస్ వలన ఉత్పన్నమవుతుంది. ఆర్ లేదా 1,177 మీటర్స్ ఆఫ్ కోల్ గ్యాస్ 1,177 మీటర్ల పరిమాణంలో ఉన్న నేలబొగ్గు మండిస్తే ఎంత శక్తి ఉత్పన్నమవుతుందో, ఎంత వేడి ఉత్పన్నమవుతుందో ఒక క్యూబిక్ మీటర్ గోబర్ గ్యాస్ మండించడం ద్వారా అంత శక్తి ఉత్పన్నమవుతుంది. ఆర్ 4,689 కిలోవాట్ అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లేదా 4,689 కిలోవాట్ అవర్స్కు సంబంధించిన విద్యుత్ శక్తిని ఈ 1 క్యూబిక్ మీటర్ గోబర్ గ్యాస్ అనేది ఇస్తుంది. అంటే ఒక క్యూబిక్ మీటర్ పరిమాణంలో ఉన్న గోబర్ గ్యాస్ మండించడం ద్వారా 4,689 కిలోవాట్ అవర్స్ సంబంధించిన విద్యుత్ శక్తిని ఆదా చేసుకోవచ్చు. లేదా 1,177 మీటర్ల పరిమాణంలో ఉన్న నేలబొగ్గును ఆదా చేసుకోవచ్చు. లేదా 12,296 కేజీల పిడకలను ఆదా చేసుకోవచ్చు. లేదా 3,474 కేజీల కట్టెలను ఆదా చేసుకోవచ్చు. లేదా 0.620 లీటర్స్ కిరసనాయిల్ను ఆదా చేసుకునే అవకాశం మనకు ఈ 1 క్యూబిక్ మీటర్ గోబర్ గ్యాస్ వలన అంత శక్తి ఉత్పన్నమవుతున్న విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. సెకండ్ వన్ ఈజ్ అడ్వాంటేజెస్ ఆఫ్ మాన్యూర్. గోబర్ గ్యాస్ ప్లాంట్ వలన గ్యాస్ ఉత్పన్నమైన తర్వాత వెలువడే వృధా అనేది మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. అటువంటి ఎరువు ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయని చూద్దాం. ద గోబర్ గ్యాస్ మాన్యూర్ ఈజ్ రిచ్ ఇన్ హ్యూమ్యులస్ అండ్ మోర్ fertile. Once again repeat students, the gobar gas manure is rich in humus and more fertile. కుళ్ళిపోయిన తర్వాత పేడ మొత్తం కుళ్ళి గ్యాస్ వెలువడిన తర్వాత కుళ్ళిపోయిన వ్యర్థ పదార్థాలు బయటికి వస్తే దాన్ని ఉపయోగిస్తే మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది, ఎక్కువ శక్తినిచ్చే ఎరువుగా ఉపయోగపడుతుంది. ది నైట్రోజన్ content of gobar gas manure is 1.5% as compared to 0.75% in the farm add manure. ఇతర ఎరువుల కంటే సాధారణ రసాయనిక ఎరువులలో నైట్రోజన్ ఎంత ఉందంటే 0.75% మాత్రమే ఉంటుంది. కానీ గోబర్ గ్యాస్ ఉత్పన్నమైన తర్వాత వెలువడే ఎరువు నుంచి ఆ ఎరువు వలన వచ్చే నైట్రోజన్ అనేది 1.5% ఉంటుంది. అంటే రెట్టింపు. మామూలు ఎరువులో ఉండే నైట్రోజన్ పర్సంటేజ్ కంటే గోబర్ గ్యాస్ ఎరువు వల్ల వచ్చే నైట్రోజన్ పర్సంటేజీ రెట్టింపు ఉంటుంది. మామూలు ఎరువులో 0.75% ఉంటే గోబర్ గ్యాస్ వల్ల ఉత్పన్నమయ్యే ఎరువు వలన 1.5% ఉండడం జరుగుతుంది. సాధారణ ఎరువు కంటే ఇది రెట్టింపు నైట్రోజన్ కలిగి ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. నెక్స్ట్, ద మాన్యూర్ ఇంప్రూవ్స్ ద ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సాయిల్. ఈ గోబర్ గ్యాస్ వలన ఉత్పన్నమైన ఎరువు అనేది భూమి యొక్క భౌతిక శక్తిని, భౌతిక లక్షణాలను ఇంప్రూవ్ చేస్తుంది. పంటలు పండించే శక్తిని భూమిలో ఎక్కువ కలిగిస్తుంది ఈ గోబర్ గ్యాస్ యొక్క ఎరువు. నెక్స్ట్, థర్డ్ వన్ ఈజ్ అదర్ అడ్వాంటేజెస్. ఇతర ప్రయోజనాలు ఏంటివంటే ద బయోగ్యాస్ ప్లాంట్
గివ్స్ హై ఈల్డ్ విత్ లో కాస్ట్. గోబర్ గ్యాస్ ప్లాంట్ అనేది తక్కువ వ్యయంతో ఎక్కువ ఉత్పాదకత శక్తిని ఇస్తుంది. తక్కువ ఖర్చు పెట్టి దాని నుంచి ఎక్కువ ప్రయోజనాలను పొందొచ్చు. ఒకవైపు గ్యాస్ రూపంలో ప్రయోజనాన్ని పొందొచ్చు, మరొక వైపు ఎరువు రూపంలో ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. తర్వాత ది మెయింటెనెన్స్ ఆఫ్ బయోగ్యాస్ ప్లాంట్ ఈజ్ వెరీ ఈజీ. బయోగ్యాస్ ప్లాంట్ను మెయింటైన్ చేయడం అనేది చాలా సులభం. దానికి పెద్దగా వ్యయమేమీ కాదు. ఇంట్లో 2-3 పశువులు ఉన్నట్లయితే ఆ 3 పశువులు 4 పశువుల ఎరువును రోజు అంటే వాటి విసర్జనాలు కౌ డంగ్స్ని లేదా క్యాటిల్ డంగ్స్ అంటే పశువుల యొక్క పేడను వాటర్లో కలిపి గోబర్ గ్యాస్ ప్లాంట్లో పోయడం ద్వారా దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ప్రతిరోజు 3-4 పశువుల యొక్క పేడను కలిపి పోయడం ద్వారా అధిక శక్తినిచ్చే గ్యాసు, మరొక వైపు అధిక పోషక విలువలనిచ్చే ఎరువు కూడా దీని నుంచి పొందే అవకాశం ఉంటుంది. ది బయోగ్యాస్ ప్లాంట్ డస్ నాట్ హార్మ్ ద ఎన్విరాన్మెంట్. ఇన్ టర్న్ ఇట్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఈ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. అంతేకాకుండా ఇది వ్యాధులు రాకుండా అరికట్టడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే బహిరంగ ప్రదేశాల్లో పశువుల యొక్క మలమూత్రాలని పడవేసినట్లయితే అవి ఈగలు దోమలతో ముసిరి అంటువ్యాధులు ప్రబలడానికి, తర్వాత మలేరియా కానీ టైఫాయిడ్ లాంటి జబ్బులు రావడానికి ఇవి కారణమవుతాయి. ఏ రోజు పేడ, ఏ రోజు మూత్రం ఇట్లాంటివన్నీ కూడా వాటర్లో కలిపి గోబర్ గ్యాస్ ప్లాంట్లో పోయడం వల్ల బహిరంగ ప్రదేశాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండడంతో ఈగలు దోమలు లాంటివి ముసరకుండా ఎటువంటి అంటువ్యాధులు రాకుండా ఈ బయోగ్యాస్ ప్లాంట్ అనేది ఉపయోగపడుతుంది. పర్యావరణంలో ఎటువంటి దుర్వాసన కానీ పొగ కానీ దుమ్ము కానీ బయోగ్యాస్ ప్లాంట్ వలన రావు. కట్టెలు మండించడం వల్ల వచ్చే పొగలు రావు. ఇంధనం మండించడం ద్వారా వచ్చే కార్బన్ డైఆక్సైడ్ కానీ కర్బన పదార్థాలు కానీ వాతావరణాన్ని పొల్యూషను చేయవు. ఇట్ ప్రివెంట్స్ కటింగ్ ఆఫ్ ట్రీస్ ఫర్ డొమెస్టిక్ ఫ్యూయల్. వంట చేయడం కోసం చెట్లను నరకడాన్ని ఈ బయోగ్యాస్ ప్లాంట్ అనేది అరికడుతుంది. చెట్లు నరకడాన్ని అరికట్టి మనకు అటవీ పరిమాణాన్ని, వృక్ష సాంద్రతను పెంచడానికి బయోగ్యాస్ ప్లాంట్ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇట్ ఆల్సో ప్రివెంట్స్ బ్రీడింగ్ ఆఫ్ ఫ్లైస్. ఇది బయోగ్యాస్ ప్లాంట్ అనేది ఈగలు దోమలు తిరగకుండా, క్రిమికీటకాలు అవన్నీ కూడా అటు ఇటు తిరగకుండా అరికట్టడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా బయోగ్యాస్ ప్లాంట్ యొక్క ప్రయోజనాలు. ఒకటేమో గ్యాస్ యొక్క ప్రయోజనాలు, రెండవది ఎరువు వలన కలిగే ప్రయోజనాలు, మూడవది ఇతర ప్రయోజనాలు. ఇతర ప్రయోజనాల్లో పర్యావరణానికి హాని ఉండదు, ఎటువంటి దుమ్ము ధూళి ఉండదు, అంటువ్యాధులు అరికట్టడానికి ఉపయోగపడతాయి. తర్వాత ఈగలు దోమలు లాంటివి ముసరకుండా అరికట్టడానికి అవకాశం ఉంది. చెట్లను నరకకుండా అరికట్టే అవకాశం ఉంది. ఇక ఎరువు వల్ల ప్రయోజనాలంటే మంచి శక్తినిచ్చే ఎరువును ఇస్తుంది. మామూలు ఎరువు కంటే రెట్టింపు నైట్రోజన్ను కలిగి ఉండడం జరుగుతుంది గోబర్ గ్యాస్ వలన వచ్చిన ఎరువుకు. అంతేకాకుండా ఈ ఎరువు అనేది భూమి యొక్క భౌతిక లక్షణాలను పెంపొందించి అధిక దిగుబడినిచ్చే లక్షణాలను పెంచుతుంది. ఇక గ్యాస్ వలన ప్రయోజనాలు తీసుకుంటే కిరోసినాయిల్, కట్టెలు, పిడకలు, బొగ్గు, ఇతర అన్ని రకాల ఉత్పత్తుల నుంచి వచ్చే శక్తి కంటే 1 క్యూబిక్ మీటర్ గ్యాసు ఎంతో శక్తిని ఇస్తుందనే విషయం మనం తెలుసుకున్నాం. ఇటువంటి శక్తి వలన ఎటువంటి పర్యావరణ హాని కానీ, దుమ్ము కానీ, తర్వాత కాలుష్యం కానీ ఏమీ కూడా ఉండదు. బయోగ్యాస్ను ఉపయోగిస్తే బయోగ్యాస్ యాంత్రిక శక్తిగా కూడా ఉపయోగపడుతుంది. ఆయిల్ ఇంజన్ నడపడానికి ఉపయోగించవచ్చు. అంతేకాకుండా ఇంట్లో వంట చేసుకోవడానికి వేడినిస్తుంది. ఇంట్లో వెలుతురు బల్బులు పెట్టుకోవడానికి కూడా ఈ గోబర్ గ్యాస్ అనేది ఉపయోగపడుతుంది. చాలక శక్తిగా కూడా ఈ గోబర్ గ్యాస్ అనేది ఉపయోగపడుతుంది. ఇవన్నీ ప్రయోజనాలు ఉన్న దృష్ట్యా విద్యుత్తు ఆదా చేస్తుంది, గ్యాస్ను ఆదా చేస్తుంది, పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది, చెట్లను నరకడాన్ని అరికడుతుంది. అందుకని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం, ఇంధన వనరులను ఆదా చేసుకోవడం కోసం, తర్వాత భూమి యొక్క భౌతిక లక్షణాలు పెంపొందించుకోవడం కోసం మనం
గ్రామీణ ప్రాంతాల్లో పశువులు ఉండి వ్యవసాయం ఉన్న ప్రతి ఒక్కరూ గోబర్ గ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని మనం ఈ సందర్భంలో గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ అఫారెస్ట్రేషన్, అడవుల పెంపకం లేదా అటవీకరణ. వాట్ ఈజ్ మీన్ బై అఫారెస్ట్రేషన్ లేదా డిఫైన్ అఫారెస్ట్రేషన్? ప్లాంటింగ్ అండ్ రైజింగ్ ట్రీస్ ఆన్ ఆల్ ద పాసిబుల్ జియోగ్రాఫికల్ ఏరియా టు లెసన్ ద problems arising due to the decline of forests may be called afforestation. Once again repeat students, planting and raising trees on all the possible geographical area. అంటే ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో, మిగులు భూములు ఉన్నాయో, ఖాళీగా ఉన్న భౌగోళిక ప్రదేశాలు ఉన్నాయో అలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా మొక్కలు నాటి చెట్లను పెంచడం ప్రక్రియను అఫారెస్ట్రేషన్ అంటాం. టు లెసన్ ద ప్రాబ్లమ్ అరైజింగ్ డ్యూ టు ద డిక్లైన్ ఆఫ్ ఫారెస్ట్ మే బీ కాల్డ్ అఫారెస్ట్రేషన్. అంటే అడవులు తగ్గడం వలన వచ్చే సమస్యలను తొలగించడం కోసం ఈ అఫారెస్ట్రేషన్ అనే దాన్ని చేపట్టడం జరుగుతుంది. రోజు రోజుకి జనాభా పెరగడంతో పొల్యూషన్ అనేది పారిశ్రామిక పొల్యూషన్ కావచ్చు, వ్యవసాయ రంగంలో పొల్యూషన్ కావచ్చు, సేవా రంగం అభివృద్ధి వలన జరిగే పొల్యూషన్ కావచ్చు, మొత్తం మీద ఈ పొల్యూషన్ని అరికట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలంటే భూగోళంలో 33% భౌగోళిక విస్తీర్ణంలో 33% అడవులు ఉండవలసిన అవసరం ఉంది. కానీ మన దేశంలో ఇది 23% లేదా 22% వరకే కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిని తొలగించాలంటే భవిష్యత్తు కాలంలో పొల్యూషన్ వలన ఎదురయ్యే సమస్యలను నివారించడం కోసం ఎక్కడైతే ఖాళీగా ఉన్న ప్రదేశాలు ఉన్నాయో, ఎక్కడైతే మిగులు భూములు ఉన్నాయో, అదేవిధంగా భౌగోళిక ప్రదేశాలు కొండ ప్రాంతాలు కావచ్చు, పర్వత ప్రాంతాలు కావచ్చు, అలా వృధాగా ఉన్న భూముల్లో మొక్కలు నాటి చెట్లు పెంచే కార్యక్రమాన్ని అఫారెస్ట్రేషన్ అంటే అటవీకరణ అని పిలుస్తాం. ఇవి అడవులు తగ్గడం వలన వచ్చే సమస్యలను తగ్గించడం కోసము చేసే కార్యక్రమమే అఫారెస్ట్రేషన్. సెకండ్ వన్ ఈజ్ రిక్రియేషన్ ఫారెస్ట్రీ, వినోదార్థ అడవుల పెంపకం. వినోదార్థ అడవుల పెంపకం అంటే రీసెంట్గా పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు అన్నీ కూడా పట్టణ ప్రాంతాల్లో కలిసిపోతున్నాయి. ఖాళీ ప్రదేశాలు అనేవి లేకుండా పోతున్నాయి. పొల్యూషన్ అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పొల్యూషన్ నుంచి పట్టణ ప్రజల్ని విముక్తి చేసి ఆహ్లాదకరంగా, వినోదకరంగా ఉంచడం కోసం ఈ రీక్రియేషన్ ఫారెస్ట్రీ అనేది చేపట్టడం జరుగుతుంది. మున్సిపాలిటీసు, గ్రామ పంచాయతీసు ఈ రీక్రియేషన్ ఫారెస్ట్రీ మరి స్టేట్ గవర్నమెంట్ కూడా చేపడుతుంది. మోస్ట్ ఆఫ్ ద అర్బన్ లొకేషన్స్ ఆర్ కంజెస్టెడ్ వితౌట్ మచ్ ఓపెన్ స్పేస్ అండ్ పార్క్స్. చాలా వరకు పట్టణ ప్రాంతాలు అనేవి ఇరుకుగా ఉంటున్నాయి. అన్ని ఇండ్లు చిన్న చిన్న వీధులతో ఖాళీ ప్రదేశం అంటూ లేకుండా, పార్కులు అంటూ లేకుండా ఉంటున్నాయి. రీక్రియేషన్ ఫారెస్ట్రీ కెన్ కాంట్రిబ్యూట్ బోత్ టువర్డ్స్ సోషల్ డెవలప్మెంట్ అండ్ ఎంపసిస్ ఆన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎన్విరాన్మెంటల్ మ్యాటర్స్. ఎప్పుడైతే రీక్రియేషన్ ఫారెస్ట్రీ అనేది ఏర్పాటు చేస్తున్నామో ఇది సామాజిక అభివృద్ధికి మరియు పర్యావరణ పరిరక్షణకు రెండు రకాలుగా, ఒకవైపు ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం, తర్వాత ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం, పర్యావరణ విషయంలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ రీక్రియేషన్ ఫారెస్ట్రీ అనేది ఉపయోగపడుతుంది. స్మాల్ బ్లాక్స్ ఆఫ్ ఫారెస్ట్ క్లోజ్ టు అర్బన్ సెంటర్స్ mean for recreation and rising of trees grows for picnic corners etc may be created. ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు కొద్దిగా పట్టణ ప్రాంతాల్లో ఉంటాయో అక్కడ చిన్న చిన్న భాగాలుగా స్మాల్ బ్లాక్స్ అంటే చిన్న భాగాలుగా, చిన్న అటవీ ప్రాంతాలుగా
ఆ, జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో చెట్లను ఎక్కువగా పెంచి అవి పార్కులుగా పిక్నిక్ సెంటర్స్గా ఉపయోగించడం జరుగుతుంది. అట్లాంటివన్నీ క్రియేట్ చేయడాన్నే మనం రీక్రియేషన్ ఫారెస్ట్రీ అని పిలుస్తున్నాం. అంటే వారంలో 6 రోజులు నిరవధికంగా కష్టపడుతూ శారీరక మానసిక అలసట పొందిన పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఆదివారం రోజు కానీ సెలవు రోజుల్లో కానీ వాళ్ళు రీఛార్జ్ కావడానికి, మానసిక ఉల్లాసం పొందడం కోసం పట్టణ ప్రాంతాల్లో కొద్ది ప్రాంతాల్లో చిన్న చిన్న బ్లాకులుగా అడవుల్లో ఉండే పరిస్థితులు, అడవుల్లో ఎటువంటి చెట్లు కానీ ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉంటాయో అలాంటివన్నీ కూడా క్రియేట్ చేసి పార్కులు, తర్వాత పిక్నిక్ కార్నర్స్ లాంటివి ఏర్పాటు చేసి వాళ్లకు మానసిక ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాటినే రీక్రియేషన్ ఫారెస్ట్రీ అని కూడా పిలుస్తున్నాం. నెక్స్ట్ వన్, రూరల్ వేస్ట్ రీసైక్లింగ్, గ్రామీణ వ్యర్థాల పునఃచక్రీకరణ. గ్రామీణ ప్రాంతాల్లో చాలా రకాల వ్యర్థ పదార్థాలు ఉంటాయి. పశువుల పేడ కావచ్చు, రాలిన చెట్ల ఆకులు కావచ్చు, తర్వాత నీళ్ళలో గుర్రపు డెక్క ఆకులు కావచ్చు, కొన్ని కోళ్ళ విసర్జితాలు కావచ్చు, పశువుల విసర్జితాలు కావచ్చు, పందుల విసర్జితాలు కావచ్చు, మానవ విసర్జితాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వేస్టేజ్ అవుతుంటాయి. వీటి వల్ల పర్యావరణం అనేది కాలుష్యానికి గురవుతుంది. కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన పండ్లు, తర్వాత పశువుల వ్యర్థాలు, కోళ్ళ వ్యర్థాలు ఇవన్నీ కూడా ఒక చోట పడవేసినట్లయితే దాని నుంచి దుర్గంధం రావడం, ఈగలు దోమలు ముసలడం లాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి గ్రామీణ వ్యర్థాలన్నింటినీ ఉపయోగించి ప్రయోజనకరమైన లేదా ఉపయోగకరమైన ఉత్పత్తులు తయారు చేయడాన్ని మనం రూరల్ వేస్టేజ్ రీసైక్లింగ్, గ్రామీణ వ్యర్థాల పునఃచక్రీకరణ అని పిలుస్తాం. అదేంటో ఒకసారి చూద్దాం. రూరల్ వేస్ట్ జనరల్లీ ఫౌండ్ యాజ్ క్యాటిల్ డంగ్. రూరల్ వేస్ట్లో పశువుల పేడ అనేది సాధారణంగా కనిపిస్తుంది. స్ట్రా మిక్స్డ్ విత్ డంగ్ అంటే గడ్డితో కూడిన పేడ, గార్బేజ్ చెత్త, లీవ్స్ ఆకులు, అన్యూజ్డ్ వెజిటబుల్స్ పారవేసిన కూరగాయల వ్యర్థాలు, తర్వాత రోటెన్ ఫ్రూట్స్ కుళ్ళిన పండ్లు, హ్యూమన్ ఎక్స్క్రీటా అంటే మానవ విసర్జితాలు, పౌల్ట్రీ డ్రాపింగ్ కోళ్ళ విసర్జితాలు ఎక్సెట్రా మొదలగునవి మే బి యూజ్డ్ యాజ్ రా మెటీరియల్ ఫర్ ప్రాసెసింగ్ అండ్ కన్వర్టింగ్ ఇంటూ న్యూ ప్రొడక్ట్స్. దిస్ ఫెనామినన్ ఈజ్ కాల్డ్ రూరల్ వేస్ట్ రీసైక్లింగ్. Once again repeat students. Rural waste is generally found as cattle dung, straw mixed with dung, garbage, leaves, unused vegetables, rotten fruits, human excreta, poultry dropping, etc. may be used as raw material for processing and converting into new products. This phenomenon is called rural waste రీసైక్లింగ్. అంటే స్టూడెంట్స్, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పశువుల పేడ కావచ్చు, గడ్డితో కూడిన పశువుల పేడ కావచ్చు, గోనె సంచులు, తర్వాత చెత్త, కూరగాయల వ్యర్థాలు, కుళ్ళిపోయిన పండ్లు, చెట్ల యొక్క రాలిన ఆకులు, ఖరాబైన పూలు, ఇవన్నీ కూడా హ్యూమన్స్ విసర్జితాలు అంటే మానవుల యొక్క విసర్జితాలు, కోళ్ళ విసర్జితాలు అవన్నీ కూడా కలిపి ముడి పదార్థంగా ఉపయోగించి ఉత్పత్తి ప్రక్రియలో ముడి పదార్థంగా వాటిని వాడి కొత్త రకమైన వస్తువులను ఉత్పత్తి చేయడం అనే మనం ఏమని పిలుస్తామంటే రూరల్ వేస్టేజ్ రీసైక్లింగ్ అని పిలుస్తాం. అంటే గ్రామీణ వ్యర్థాల పునఃచక్రీకరణ అని పిలవడం జరుగుతుంది. అంటే పశువుల పేడను, తర్వాత కోళ్ళ పెంటను ఇవన్నీ ఉపయోగించి కంపోస్ట్ ఎరువు తయారు చేయడం, గోనె సంచులు, పశువుల పేడ, తర్వాత కుళ్ళిన కూరగాయలు, పండ్లు వీటన్నిటిని ఉపయోగించి వాటికి వానపాములను యాడ్ చేసి వెర్మీ కంపోస్ట్ను తయారు చేయడం, అంతేకాకుండా ఆకులు, చెత్త చెదారం వీటన్నిటిని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడం, చెత్తను మండించడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడం,
ఇలాంటివి గ్రామీణ వ్యర్థాల పునశ్చక్రీకరణలో కొత్త ఉత్పత్తులుగా ఉపయోగించుకొని ప్రయోజనకరంగా ఉపయోగించుకొని వ్యర్థాలను లేకుండా చేసి పర్యావరణాన్ని కాపాడడం కోసమే ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వెర్మీ కంపోస్ట్. ఎర్త్వామ్స్ హెల్పింగ్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఫెర్టిలిటీ ఆఫ్ ద సాయిల్. వానపాములు అనేవి భూమి యొక్క ఉత్పాదకత శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. భూమిని గుల్లగా చేసి వానపాములు తీసుకున్న ఆహార పదార్థాలను విసర్జించడం ద్వారా మంచి పోషక పదార్థాలు భూమిలో వచ్చి పంటలో అధిక దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ వామ్స్ ఆర్గానిక్ వేస్ట్ సచ్ యాజ్ గార్బేజ్, లీవ్స్, cow dung, etc. are converted into a high beneficial and potential manure. The manure produced in this way is called vermicompost. So students, once again repeat, earthworms help in increasing the fertility of the soil. అంటే వానపాములు అనేవి భూమి యొక్క ఉత్పాదకత శక్తిని పెంచుతాయి. With the help of these worms, organic wastes such as garbage, leaves, cow dung, etc. వానపాములని తర్వాత ఆర్గానిక్ వేస్ట్ అంటే పశువుల యొక్క పేడను, సేంద్రియ పదార్థాలను, తర్వాత చెత్తను, ఆకులను, గోనె బస్తాలను, పశువుల పేడను ఇవన్నీ ఉపయోగించి కన్వర్టెడ్ ఇంటూ ఏ హై బెనిఫిషియల్ అండ్ పొటెన్షియల్ మ్యానర్. వీటన్నిటినీ కలిపి అధిక ఫెర్టిలిటీ, ఎక్కువ ఉత్పాదకత శక్తినిచ్చే ఎరువుగా తయారు చేయడాన్నే వెర్మి కంపోస్ట్ అంటాం. ది మాన్యూర్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ వే ఈజ్ కాల్డ్ వర్మి కంపోస్ట్. అంటే ఇవన్నీ ఉపయోగించి ఎరువుగా తయారు చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే వర్మి కంపోస్ట్ అని పిలుస్తాం. లాస్ట్ వన్, అడ్వాంటేజెస్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. సౌరశక్తి వలన ప్రయోజనాలు. సౌరశక్తి అనేది అపరిమితమైనది, అనంతమైనది, ఉచితంగా లభించేది. ఇలాంటి సౌరశక్తిని ఆధునిక కాలంలో ఎనర్జీ యొక్క అవసరాలు పెరుగుతున్న సందర్భంలో ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఫస్ట్ అసలు వాట్ ఈజ్ మీన్ బై సోలార్ ఎనర్జీ? రేడియంట్ ఎనర్జీ ఎమిటెడ్ బై సన్ ఆర్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్ capable of producing heat, causing chemical reaction or generating electricity may be called solar energy. సూర్యుని నుంచి వచ్చే అతి శీఘ్రమైన వేడిని కానీ వెలుతురుని కానీ తీసుకొని దాన్ని సోలార్ ప్లేట్స్ అంటే బ్లాక్ ప్లేట్స్ అనేవి ఏర్పాటు చేసి ఆ ప్లేట్స్ ద్వారా వేడిని కెమికల్ రియాక్షన్ అంటే రసాయనిక చర్యకు కారణమై ఈ వేడి మరియు వాటికి బ్యాటరీలను అనుసంధానం చేసి రసాయనిక చర్యకు కారణమై ఎలక్ట్రిసిటీ పవర్ అనేది ఉత్పన్నం కావడం జరుగుతుంది. దాన్నే సోలార్ పవర్ ప్లాంట్ అని కూడా పిలుస్తాం. ఈ రేడియంట్ ఎనర్జీ ఎమిటెడ్ బై సన్ ఆర్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్ capable of producing heat, causing chemical reaction or generating electricity may be called solar energy. అంటే సూర్యుడి నుంచి వచ్చే శక్తివంతమైన వేడి వెలుతురును రసాయనిక చర్యకు గురి చేసి దాన్ని విద్యుత్ శక్తిగా మార్చడాన్నే మనం సోలార్ ఎనర్జీగా సౌరశక్తిగా పిలుస్తున్నాం. ఈ సౌరశక్తి యొక్క ప్రయోజనాలు ఏంటంటే ద సోలార్ ఎనర్జీ ఈజ్ క్లీన్ అండ్ పొల్యూషన్ ఫ్రీ. సోలార్ ఎనర్జీని ఎంత ఉపయోగించినా అది ఎటువంటి పొల్యూషన్ని అంటే కాలుష్యాన్ని ఇవ్వదు. తర్వాత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతుంది, ఎటువంటి కాలుష్యాన్ని కలగజేయదు. అన్లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈజ్ అవైలబుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అన్లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈజ్ అవైలబుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే ఇది ఎంతకాలమైనా అపరిమితమైన శక్తిని సోలార్ పవర్ అనేది ఇస్తుంది. కొంతకాలం తర్వాత సౌరశక్తి పోతుంది అని చెప్పలేము. మబ్బులు లేకుండా ఉండి సూర్యుని యొక్క వేడి వెలుతురు భూగోళం మీద పడ్డంతసేపు దాని నుంచి
సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకొని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇట్ ఈజ్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఇది మనం ప్రకృతి నుంచి పొందొచ్చు, ఎటువంటి డబ్బు చెల్లించకుండా వ్యయం లేకుండా ప్రకృతి నుంచి ఉచితంగా పొందొచ్చు. కాకపోతే సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే ఖర్చు అవుతుంది, ఆ తర్వాత దీనికి అదనపు వ్యయం అంటూ పెద్దగా ఉండదు. లో మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్, మెయింటెనెన్స్ అంటే నిర్వహణ వ్యయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు బ్యాటరీలలో యాసిడ్స్ మార్చుకోవడం, బ్యాటరీ లైఫ్ టైం అయిపోతే కొత్త బ్యాటరీ వేసుకోవడం తప్ప ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఒకసారి ఫిక్స్ చేసుకున్నామంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేసినామంటే దాని నుంచి జీవితాంతం ప్రయోజనాన్ని పొందవచ్చు, విద్యుత్ శక్తిని ఉపయోగించుకోవచ్చు. అప్పుడప్పుడు బ్యాటరీస్ను యాసిడ్ చేంజ్ చేయడం లేదా కొత్త బ్యాటరీస్ను మార్చుకోవడం తప్ప పెద్దగా మెయింటెనెన్స్ ఖర్చులేమీ ఈ సోలార్ పవర్ ప్లాంట్ వల్ల ఉండవు. రెడ్యూసెస్ ఎలక్ట్రిసిటీ బిల్స్, సోలార్ పవర్ ప్లాంట్ ఉన్న ఇంటికి కానీ తర్వాత హోటల్స్కు, లాడ్జింగ్స్కి, ఆఫీసెస్కి పవర్ ప్లాంట్ ఆ పవర్ బిల్ అనేది అంటే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది చాలా తక్కువగా వస్తుంది. ఇటీవలి కాలంలో పారిశ్రామిక రంగంలో మరియు వ్యవసాయ రంగంలో కూడా సోలార్ పవర్తో నడిచే మోటార్స్ను ఉపయోగిస్తూ ఉన్నారు. దానివల్ల వ్యవసాయ రంగంలో విద్యుత్ అవసరం ఉండదు. ఒకవేళ విద్యుత్ సదుపాయం లేనప్పుడు కూడా సోలార్ పవర్ ద్వారా మోటార్స్ నడిపించుకోవచ్చు. పరిశ్రమల్లో కూడా సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కరెంటు కట్టింగ్ ఉన్నప్పుడు ఈ సోలార్ పవర్ను ఉపయోగించి పరిశ్రమలోని యంత్ర పరికరాలు నిరంతరాయంగా నడుపుకునే అవకాశం ఉంది. హోటల్స్, రెస్టారెంట్లు, లాడ్జింగ్స్లో ఈ సోలార్ పవర్ వల్ల వేడి నీళ్ళు తర్వాత ఇతర విద్యుత్ పరికరాలు బల్బ్స్ కానీ ఇలాంటి పరికరాలను నిరంతరాయంగా వాడుకోవడానికి అవకాశం ఉంది. పవర్ కట్ సందర్భంలో కూడా జనరేటర్ లేకుండా ఈ సోలార్ పవర్ ద్వారా హోటల్స్, రెస్టారెంట్లో కానీ లాడ్జింగ్స్లో కానీ కస్టమర్స్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. హౌజెస్, గృహ వినియోగంలో కూడా ఈ సోలార్ పవర్ ఉన్నప్పుడు పవర్ కటింగ్ సమయంలో మనకు ఈ సోలార్ పవర్ ద్వారా విద్యుత్తును ఉపయోగించుకోవచ్చు, ఫ్యాన్లు నడుపుకోవచ్చు, టీవీలు కానీ బల్బ్స్ కానీ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత విద్యుత్ బిల్లు అనేది అన్ని రంగాలలో హౌస్ పర్పస్లో కానీ, ఇండస్ట్రీ పర్పస్లో కానీ, అగ్రికల్చర్ పర్పస్లో కానీ, సర్వీస్ సెక్టర్లో కానీ ఎక్కడైనా సరే సోలార్ పవర్ ప్లాంట్స్ను వినియోగించుకున్నట్లయితే వాటికి వచ్చే విద్యుత్ బిల్లు చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. ఒకవైపు అత్యంత విలువైన విద్యుత్ శక్తిని ఆదా చేయొచ్చు, మరొక వైపు మనం డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. అసౌకర్యానికి గురి కాకుండా నిరంతరాయంగా ఉత్పత్తి కార్యకలాపాలను కొనసాగించే అవకాశం కూడా సోలార్ పవర్ ద్వారా ఉంటుంది. ఇవి సోలార్ పవర్ యొక్క ప్రయోజనాలు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.